మీరు పబ్లిసిటీకి వెళ్ళే ముందు పోస్టర్ డిజైనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పోస్టర్ డిజైన్ చేస్తుంటారు. ఒక్కోసారి డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఎగ్జిబ్యూటర్స్ కావచ్చు, సినిమా రిలీజ్ అని మనం అనౌన్స్ చేసిన తర్వాత అలా ఆ డేట్ మీరు రిలీజ్ చేయాలనుకున్న డేట్కి సినిమాలు తక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళే చెప్తారు, ఏమండి మనం ఒక 30 థియేటర్లు వేద్దాం, ఏమండి మన సీడెడ్కి ఒక 40 థియేటర్లు వేద్దాం, ఆంధ్రాకు ఒక 10 థియేటర్లు వేద్దాం, తెలంగాణకు ఒక 50 థియేటర్లు వేద్దాం, వాళ్ళే లిస్టు చెప్తారు. కానీ అరే మన సినిమాను ఇంతమంది వచ్చి అడుగుతున్నారు, ఇంతమంది మనల్ని ప్రోత్సహిస్తున్నారు అని టెంప్ట్ అవ్వకండి. అక్కడ చాలా ప్రమాదం ఉంది, చాలా ప్రమాదం ఉంది. ఒక్కసారిగా 60-70 థియేటర్లో రిలీజ్ చేస్తే మీరు అనుకున్న బడ్జెట్కి డబల్ అవుతుంది. ఓ 15 లక్షలు బడ్జెట్లో మీరు రిలీజ్ చేద్దాం, 20 లక్షల బడ్జెట్లో లేదా 30 లక్షల బడ్జెట్లో రిలీజ్ చేద్దాం, ఒక 20 థియేటర్లో ఒక 25 థియేటర్లో అని మీరు అనుకుంటే, అనుకోకుండా ఆ టైంకి థియేటర్లు ఖాళీ ఉండడం వల్ల, పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం వల్ల, ఓ మాదిరి హీరోల సినిమాలు కూడా ఏమీ లేకపోవడం వల్ల మిమ్మల్ని అడుగుతారు, వేసేద్దామంటే దాదాపు ఒక 100 థియేటర్లని వేయకండి, డబల్ బడ్జెట్ అవుతుంది. ఒక 20-30 థియేటర్లో రిలీజ్ చేయండి. పబ్లిక్ టాక్ చూడండి. పబ్లిక్ టాక్ ఖచ్చితంగా పాజిటివ్గా వచ్చింది అంటే ఆటోమేటిక్గా మీ సినిమా హిట్ అయినట్లే. మెయిన్ పబ్లిక్ టాక్, ఆటోమేటిక్గా పబ్లిక్ టాక్ బాగుందంటే మీ సినిమా హిట్ అయినట్టే. మరి మీ సినిమా గురించి మీకు తెలుసు కాబట్టి అంతా అయిపోయిన తర్వాత కాఫీ వేసుకొని చూసుంటారు, 1-2 సార్లు చూసుంటారు, 18 దగ్గర సినిమా చూసుంటారు డైరెక్టర్ గారు, తర్వాత రికార్డింగ్ దగ్గర చూసుంటారు, ఎఫెక్ట్స్ దగ్గర చూసుంటారు, డిటిఎస్ మిక్సింగ్ అప్పుడు చూసుంటారు, కలర్ కరెక్షన్ టైంలో చూసుంటారు. దాదాపు ఒక దర్శకుడు సినిమా 18 దగ్గర మొదలు పెడితే ఫస్ట్ కాపీ వచ్చే దగ్గరికి దాదాపు ఒక 20-30 సార్లు ఆ సినిమాని చూసుంటాడు. ఫైనల్ కాపీ వచ్చేసరికి ఆ సినిమా ఎలా ఉంటుంది అని డైరెక్టర్ ఖచ్చితంగా ఒక జడ్జిమెంట్కి వస్తాడు. అలా జడ్జిమెంట్కి రాలేకపోతే అతను డైరెక్టరే కాదు. ఒక జడ్జిమెంట్కి వచ్చిన తర్వాత ఆ డైరెక్టర్ ఖచ్చితంగా ప్రొడ్యూసర్తో నీట్గా చెప్పేసేయాలి, సార్ మనం ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేయొద్దు, సాధ్యమైనంత వరకు తక్కువ చేద్దాం, లేదు సార్ మన సినిమా బాగుంది, మీరు భయపడకండి, ఫస్ట్ ఒక 20-30 థియేటర్లు రిలీజ్ చేద్దాం, మౌత్ టాక్ అదే వస్తుంది, ఆ తర్వాత డబ్బులు పెట్టే వాళ్ళు వస్తారు సార్, మనం ఇప్పుడు అడుక్కుంటున్నాం రిలీజ్ చేయమని, అప్పుడు మౌత్ టాక్ బాగుంటే మనల్నే వాళ్ళు వచ్చి అడుగుతారు, అప్పుడు మనం పర్సంటేజ్ డిమాండ్ చేసి మనం ఏదో లాభాల రూట్లోకి వెళ్ళొచ్చు అని ప్రొడ్యూసర్ గారు కూర్చోబెట్టుకొని నచ్చ చెప్పండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఏముంటారు అంటే ఎప్పుడు కూడా ఆయన నా సినిమా 100 థియేటర్లో చేయాలి, నా సినిమా 50 థియేటర్లో, నా సినిమా 200 థియేటర్లో చేయాలి, ఇలా ఉంటుంది ఆయన కోరిక. ఆయన కోరిక సమంజసమే, ఆయన్ను మనం ఏమనడానికి వీలు లేదు. కానీ డైరెక్టర్ అనేవాడు ప్రొడ్యూసర్ సేఫ్ సైడ్ ఆలోచించాలి. కాబట్టి మొదట ఇలా చేయండి, సినిమాలో దమ్ముందంటే హ్యాపీగా మనకు అన్ని రైట్స్ వస్తాయి, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, అవి ఇవి అన్ని రైట్స్ వస్తాయి. ఓటీటీ వాడు కూడా డబ్బులు పెట్టుకుంటాడు, థియేటర్ వాడు కూడా పర్సంటేజ్ తక్కువకే మన సినిమా ఆడిస్తాడు. డిస్ట్రిబ్యూటర్ కూడా నేను ఇన్ని థియేటర్లు తీసుకుంటున్నాను ఈ పర్సంటేజ్తో, తక్కువ పర్సంటేజ్తో అని హ్యాపీగా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో కొత్త సినిమా చేయబోయే వాళ్ళు ఖచ్చితంగా ఈ సూచనలు పాటించండి. సాధ్యమైనంత వరకు సక్సెస్ బాటలో మీరు నడుస్తారు. మీ సినిమా కంటెంట్ ఏంటి అంటే నీ సినిమా మూల కథ ఏంటి, ఆ మూల కథను బేస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి. ఆ తరువాత ఆర్టిస్టుల బొమ్మలు వేయండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. ఆ మధ్య ఏదో ఒక తమిళ సినిమా వచ్చింది, నాకు సరిగా గుర్తులేదు, పేరు ఐడియా లేదు.
పోస్టర్ మొత్తం ఓన్లీ హెడ్ షాడో ఉంది అంతే, మనిషి రూపం అనేది లేదు. కింద టైటిల్స్ ఉన్నాయి, ఏదో తమిళ్ సరిగ్గా గుర్తు రావట్లేదు. ఓన్లీ హెడ్ షాడో ఉంది అంతే. అది ఒక కొత్త రకంగా చేశారు పబ్లిసిటీ. మరి ఆ సినిమా పెద్దగా ఆడిందో లేదో నాకైతే తెలియదు అంతగా. తెలుగులో అలాంటి ప్రయోగాలు అయితే ఎవరు చేయలేరు. ఇంగ్లీష్ వాళ్ళు చేస్తారు, మళ్ళా వాళ్ళ పోస్టర్స్ అన్నీ అలాగే ఉంటాయి. తమిళ వాళ్ళ పోస్టర్స్ ఇంకో మాదిరిగా ఉంటాయి, మన తెలుగు వాళ్ళ పోస్టర్స్ ఒక మాదిరిగా ఉంటాయి. దానికి దీనికి సంబంధాలు ఉండవు. మన తెలుగు వాళ్ళ పోస్టర్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి, చాలా గ్రాండ్ అంటే చాలా గ్రాండ్గా ఉంటాయి. చిన్న సినిమాలు కూడా అంత గ్రాండ్నెస్లో పోస్టర్లు డిజైన్ చేస్తున్నారు, తప్పులేదు, మంచిదే అది. కానీ పోస్టర్ డిజైనింగ్ ఆకట్టుకునే విధంగా చేయండి. ఏదో అప్పటి కాలం పోస్టర్స్లో తయారు చేయకండి. అప్పటి కాలం అంటే అది వేరే. రామారావు గారు బొమ్మ కనపడితే అయిపోయి, ఇంకైతే ఆ సినిమా ఏంటనేది చూడరు. నాగేశ్వరరావు గారు బొమ్మ కనపడితే అయిపోయి పోస్టర్లో నాగేశ్వరరావు గారి సినిమా ఇది అంతే. శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, ఇలా అప్పటి హీరోలు అది వేరు. 1980s 1990 వరకు కూడా ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఎందుకంటే అప్పుడున్నది స్టార్టింగ్లో ఉన్నది బ్లాక్ అండ్ వైట్ కాలం, తర్వాత బ్లాక్ అండ్ వైట్ కాలం. బిగినింగ్ నుంచి ఆ నాగయ్య గారు ఆ కాలం పోతే, తర్వాత రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళ కాలం తర్వాత మళ్ళీ కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, చంద్రమోహన్ గారు వీళ్ళ కాలం తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మన బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఇలా వచ్చింది. కానీ అప్పటి పోస్టర్స్ వాళ్ళ బొమ్మలు కనపడితే చూసేవాళ్ళు. ఎప్పటి వరకు 1990 వరకు దాదాపు. ఆ తర్వాత ఇప్పుడు ఎంతమంది హీరోలు ఉన్నారు అని చెప్పడానికి ఇండస్ట్రీ అవకాశం లేదు. ఎందుకంటే డబ్బున్న ప్రతి ఒక్కరూ సినిమా తీద్దామనే ఆలోచనతో సినిమా తీస్తున్నాడు, హీరోగా నటిస్తున్నాడు, ఆ తర్వాత వెళ్ళిపోతున్నాడు. అలా లెక్కేసుకుంటే ఇప్పుడు ఎంతమంది హీరోలు ఉన్నారో లెక్కేయడం కష్టం. అప్పుడు హీరోలు తక్కువ కాబట్టి బొమ్మ చూడగానే పలానా హీరోని గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు కొంతమందికి హీరోల పేర్లు కూడా తెలియవు, చాలామందికి హీరోల పేర్లు కూడా తెలియవు, సినిమాలు చూసేస్తుంటారు. అలా కాకుండా మంచి పోస్టర్ డిజైనింగ్ చేయండి, ఆ పోస్టర్ ఆకట్టుకునే విధంగా చేయండి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అండి, మనం 2 వీలర్లోనే అనుకోండి, అలా బజార్కి వెళ్తూ ఉన్నాం, ఇలాంటి చూపుతోనే వెళ్తూ ఉంటాం మనం. ఇక్కడ చూడం, చాలా తక్కువ చూసేది, ఎందుకంటే డ్రైవింగ్లో ఉంటాం కాబట్టి. కానీ వెళ్తుండగా కూడా కొన్ని కలర్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తాయి, ఆటోమేటిక్గా మన కళ్ళు ఇలా తిరుగుతాయి. కొన్ని కలర్స్ మనం అట్రాక్ట్ చేస్తాయి. అలా అట్రాక్ట్ అయ్యే విధంగా పోస్టర్ డిజైన్ చేయండి. ఏంటి ఇది? సినిమా పోస్టర్, ఓకే, సినిమా ఏదో బాగున్నట్టుంది, పోస్టర్ బాగుంది, ఈ ఆలోచన కలిగించాలి. సెన్సార్ సమయంలో కావచ్చు, పబ్లిసిటీ సమయంలో కావచ్చు, మధ్యలో దళారులు చాలామంది వస్తుంటారు. మేము మీ సినిమాను హై ప్రమోషన్ చేస్తాం, చూడండి ఎంత రేంజ్కి వెళ్తుందో మీ సినిమా. ఇలాంటి మాయమాటలు చెప్పేవాళ్ళు నిజంగా చాలామంది ఉన్నారు, హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. నాకు తెలిసి ఒక పెద్ద ఫ్రాడ్ ఉంటాడు, వాడి పేరు ఏదో రామకృష్ణ అనుకుంటా. వాడు ఎప్పుడు ఫిలిం నగర్లో కావచ్చు, ఆ స్టూడియోల్లో కావచ్చు, ఎక్కువ శాతం వాడు మన సురేష్ గారి గెస్ట్ హౌస్ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ తిరుగుతుంటాడు, చాంబర్ ఏరియాలోనూ కనిపిస్తూ ఉంటాడు. వాడి పేరు రామకృష్ణ అనుకుంటా. ఇంకా తర్వాత వచ్చేసేసి నేను చెప్పబోయే వాళ్ళ పెద్ద ఫ్రాడ్ అంటే, ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం చూడండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే దొంగలు ఉన్నారు, రైల్వే స్టేషన్కి వెళ్తే దొంగలు ఉన్నారు అని బోర్డులు పెడుతూ ఉంటారు చూడండి. అలాంటి కేటగిరీ వ్యక్తులు అనమాట వీళ్ళు. బయటికి కనపడరు. పాత వాళ్ళకైతే తెలుసు అనుకోండి వీడెవరు అనేది. కొత్త వాళ్ళు చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తారు వాళ్ళు. అలాంటి వాటిలో పడి డబ్బులు పోగొట్టుకొని మోసపోవద్దండి. పబ్లిసిటీ కావాలి, ఓకే. ఇప్పుడేంటి కొత్తగా మన డైరెక్టర్ అసోసియేషన్ శంకర్ గారు కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు,
ప్రొడ్యూసర్స్ అసోసియేషన్లో కావచ్చు, మీరు వెళ్ళి కూర్చొని మాట్లాడండి. వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇప్పుడు కావలసిన సలహాలు ఖచ్చితంగా ఇస్తారు. వీరశంకర్ గారు అందరికీ తెలిసిన వ్యక్తే. వాళ్ళ ప్యానల్ ఈ మధ్యనే డైరెక్టర్ అసోసియేషన్లో విన్ అయింది. వాళ్ళు ఈ మధ్య కొత్త ప్రొడ్యూసర్స్కి కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అధికంగా ఎక్కడ నష్టపోకోకుండా కావలసిన బడ్జెట్లో ఎలా రిలీజ్ చేసుకోవాలి, ప్రొడ్యూసర్ ఎలా సేఫ్ సైడ్లో ఉండాలి, పబ్లిసిటీకి సంబంధించి ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ తరపు నుంచే కొంతమందికి ప్రపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సెన్సార్ విషయానికి వస్తే చాలామంది లక్షలు తీసుకుంటుంటారు. అయిపోతుందండి, పేపర్ వర్క్స్ అన్నీ మేము చేసేసుకుంటాం, మీరు సైన్స్ పెట్టేసేయండి, తర్వాత షో టైం మీకు చెప్తాము, మీరు వచ్చేసేయండి, అప్పుడు సెన్సార్ వాళ్ళు వస్తారు, షో అయిపోయిన తర్వాత వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇలాంటి మాయమాటలు అతి సాధారణంగా చాలా ఈజీగా చెప్పేస్తుంటారు. నమ్మకండి. మీరే స్వయంగా ప్రొడ్యూసర్ గారు మీరే స్వయంగా సెన్సార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని వివరాలన్నీ తెలుసుకోండి. అతి తక్కువ బడ్జెట్లో సెన్సార్ అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు వెళ్ళకపోవడం వల్ల, దళారుల మాట వినడం వల్ల బడ్జెట్ ఎక్కువ చెప్తారు. మీరు స్వయంగా వెళ్ళండి సెన్సార్ ఆఫీస్కి. అది మన గవర్నమెంట్ సెన్సార్ ఆఫీస్. అక్కడ చాలా మనకు రెస్పెక్ట్ కూడా ఇస్తారు. ఒక ప్రొడ్యూసర్ అంటే వెళ్ళి కూర్చొని ప్రతి ఒక్కటి నీట్గా అడిగి తెలుసుకోండి. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే రాసుకోండి నీట్గా. ఆ తర్వాత ప్రొసీడింగ్ చేయండి. మధ్యలో వాళ్ళని ఎవరిని నమ్మకండి. లేదు ప్రొడ్యూసర్ సెక్టార్ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఎవరో ఒకరో తెలిసిన వాళ్ళు, మన వాళ్ళే, సార్ నేను ఇలా పలా సినిమా చేశానండి, సెన్సార్ చేయించుకోవాలండి, ఈ మధ్యలో ధరలు ఏవేవో చెప్తున్నారండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, నాకు కొంచెం రూట్ క్లియర్ చేసి చెప్పండి సార్ ఖచ్చితంగా అని ఒక చిన్న సలహా అడగండి. అక్కడికి వెళ్ళి 100% మీకు అక్కడ మీకు కావాల్సిన మెథడ్ సలహా దొరుకుతుంది. అంతేకాని మధ్యలో దళారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని నమ్మకండి. ఒకవేళ మీకు తెలిసిన పిఆర్ఓస్ ఎవరైనా ఉంటే ఒక మంచి పిఆర్ఓ, ఆయన ద్వారా కూడా కొంతమంది సజెషన్ చేసే అవకాశం ఉంటుంది. ఆయన ద్వారా కూడా అయినా మీరు వెళ్ళొచ్చు. కానీ మధ్యలో దళారులు మాత్రం నమ్మకండి, మొత్తం ముంచేస్తారు, టోటల్గా ముంచేస్తారు. థ్యాంక్ యూ. మరో టాపిక్తో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. బాయ్.